మరొక బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పంజాబ్ రాజస్థాన్ లో ఇద్దరు పాక్ గూఢచారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని తార్ తరుణ్ జిల్లాలో గూఢచారి గగన్ దీప్ సింగ్ ను అరెస్ట్ చేశారు. పాక్ కు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికుల కదలికలను గగన్ దీప్ సింగ్ పాక్ కు చేరవేసినట్టు తేలింది. గగన్ ఫోన్ లో 20కి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అటు రాజస్థాన్ జైసల్మేర్ లో మరో పాక్ గూఢచారి అరెస్ట్ అయ్యాడు. గూఢచారి షకూర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేసిన డానిష్ తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని సమాచారం. పాకిస్తాన్ లోని కొందరితో వాట్సాప్ కాల్స్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారతదేశంలో పాకిస్తాన్ కొమ్ముగాస్టోళ్లు, పాకిస్తాన్ కి మన ఇన్ఫర్మేషన్ లీక్ చేసేటువంటి గూఢచారులు జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఒక్కొక్కరు పుట్టలుగా బయటకు వస్తున్నారు. భారతదేశంలో వరుసగా పాకిస్తాన్ తరఫున గూఢచారం చేస్తున్న వాళ్ళు మొత్తం కూడా బయటపడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఎన్ఐఏ ఇప్పటికే పరిశీలిస్తోంది, ఎన్ఐఏ విచారిస్తోంది. ఆ విషయం కూడా దేశంలో సంచలనంగా మారింది. ఇది ఇట్లా ఉంటే పంజాబ్ లో మరొక పాకిస్తాన్ గూఢచారి కూడా దొరికిండు. పాక్ కోసం గూఢచారం చేస్తున్నటువంటి గగన్ దీప్ సింగ్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తరణ్ లో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత బార్డర్స్ వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అందించారు గగన్ సింగ్ అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కూడా సరిహద్దు వెంబడి భారత సైన్యానికి సంబంధించినటువంటి వివరాలని, సైన్యం ఎప్పుడు ఎట్లా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుందా, సైన్యం ఉందా లేదా అన్నటువంటి విషయాల్ని పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు లోపలికి ఇన్వాల్వ్ కావడానికి ఇక్కడి నుంచి గూఢచారం చేస్తూ మన దేశం నుండి పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నటువంటి గూఢచారులందరికీ కూడా భారతదేశం దృష్టి పెట్టింది, భారత నిఘా వ్యవస్థ దృష్టి పెట్టింది. అయితే దీంట్లో భాగంగా గగన్ సింగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక గత 5 ఏళ్లుగా పాకిస్తాన్ చెందినటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదీ సంస్థ ఏదైతే గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నారని, సో గగన్ సింగ్ నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓలు వాళ్ళకు పరిచయం కూడా అయ్యాడంతో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక దర్యాప్తులో కూడా బయటపడ్డది. అయితే ఈ గగన్ సింగ్ కు భారతీయ మన రూట్స్ ద్వారా కూడా చాలా డబ్బులు కూడా అందుకున్నాడంటూ కూడా పంజాబ్ డీజీపీ ఇప్పటికే గౌరవ్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అటు పాకిస్తాన్ నానక్రాజ్ సాహిబ్ సంబంధించినటువంటి ఖలిస్తానీ అనుకూల నాయకుడైనటువంటి గోపాల్ సింగ్ చావ్లా రెగ్యులర్ గా భారత్ కు వస్తూ భారత్ పైన వ్యతిరేకతను చూపిస్తా ఉంటాడు. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాకిస్తాన్ సందర్శించేందుకు వచ్చేటువంటి ఇండియన్స్ లో సాఫ్ట్ టార్గెట్స్ ని గుర్తించేటువంటి బాధ్యతను కూడా ఐఎస్ఐ చావ్లాకు అప్పగించింది. జమాత్ ఉద్ దావా తో పాటు లష్కర్-ఏ తోయిబా చీఫ్ ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నారో వాళ్ళతో దిగినటువంటి ఫొటోస్ ను కూడా చావ్లా మొట్టమొదటిసారి బయటికి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనా కానీ జాతీయ భద్రతకు ముప్పు కలిగించేటువంటి సమాచారాన్ని గగన్ సింగ్ ఐఎస్ఐకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాడు. సో కొన్ని కీలకమైనటువంటి వ్యూహాత్మక ప్రదేశాలు ఏదైతే పహల్గాం దాడికి సంబంధించినటువంటి లోయలు ఉన్నాయో అట్లాంటి వివరాలన్నీ కూడా గగన్ సింగ్ నుంచి లేదంటే కొంతమంది ఎవరైతే గూఢచారులున్నారో వాళ్ళ నుంచి బయటికి పంపినట్టు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఉగ్రవాదులకు చేరవేసినట్టు కూడా ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లుగా చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడు గగన్ సింగ్ అంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. పాకిస్తాన్ కి సమాచారం అందించినటువంటి ఫోన్లు కానీ అట్లాగే ఆల్మోస్ట్ ఒక 20కి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్ వివరాలను కూడా పంజాబ్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సో ఈ గూఢచార నెట్వర్క్ మొత్తాన్ని కూడా చేయించడానికి ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి మల్హోత్రా మొదలు గగన్ సింగ్ వరకు చాలా మంది దీంట్లో గూఢచారులు ఉన్నారు. గగన్ కి ముందు కూడా 2019లో జలంధర్ పోలీసులు కూడా కొంతమంది ఏదైతే ఈ బడిజా గ్రామానికి చెందినటువంటి హర్పాల్ సింగ్ పాల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఐఎస్ఐ ఏజెంట్ల తోటి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా గగన్ సింగ్ అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క గూఢచారులు బయటకు వస్తున్నారు. వీళ్ళ లింకులు కట్ చేస్తే దేశం మొత్తం మీద ఉన్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో పంజాబ్, గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి, హర్యానా నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కువగా గూఢచారులున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్ఐఏ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. సోని. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.